ఈసారి మీరు లోకానికి గట్టిగా చెప్పండి, నేను డబ్బు కోసం పనిచేస్తాను, మీకు లాయల్టీ కావాలంటే కుక్కను పెట్టుకోండి అని. మీకు తెలియకుండానే మీరు ఎక్కువ కాలం జీవించడానికి ఒక కారణం ఏంటంటే మీరు 30 ఏళ్ళ హోమ్ లోన్ తీర్చాల్సిన అవసరం ఉంది కాబట్టి. మీ దగ్గర కనీసం 5 లక్షల నెట్వర్త్ కూడా లేకపోతే మీరు ఐఫోన్ కొనకూడదు. మీ దగ్గర కనీసం 50 లక్షల నెట్వర్త్ కూడా లేకపోతే మీరు కారు కొనకూడదు. అలాగే మీ స్మార్ట్ ఫోన్ లో అప్డేట్ రిక్వైర్డ్ అని వచ్చిన వెంటనే మీరు అప్డేట్ చేస్తారు. కానీ మీ మెదడును ఎప్పుడు అప్డేట్ చేసుకున్నారు? హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరికి ఇస్తారు? ఆరోగ్యంగా ఉన్నవాడికి ఇస్తారు, రోగం ఉన్నవాడికి ఇవ్వరు. టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరికి ఇస్తారు? డబ్బు సంపాదించేవాడికి, చిన్న వయసులో ఉన్నవాడికి, ఆరోగ్యంగా ఉన్నవాడికి మాత్రమే ఇస్తారు. వారు యాడ్స్ ఇస్తున్నారు అంటేనే డబ్బు ఇస్తే ఎవరికైనా సీటు ఖచ్చితంగా దొరుకుతుంది అని అర్థం. 35 మార్కులు వచ్చిన వాడు, 90 మార్కులు వచ్చిన వాడు ఒకే స్కూల్లో ఒకే చోట చేరితే చదివిక సంకనాకి పోయినట్టే. మీరు ఎంత ఎక్కువసేపు పని చేయకుండా ఆలస్యం చేస్తే అంత ఎక్కువ డబ్బులు మీరు కోల్పోతారు. సిబిల్ స్కోర్ 600 ఉన్నవాడికి డబ్బు చాలా అవసరం, 800 ఉన్నవాడికి డబ్బు అవసరం ఉండదు. కానీ 800 ఉన్నవాడికే బ్యాంకు అప్పిస్తుంది. మీరు పర్సనల్ ఫైనాన్స్ పై వీడియోలు చూస్తున్నారు, స్టాక్ మార్కెట్ పై వీడియోలు చూస్తున్నారు, కానీ తెలుగులో డబ్బు గురించి, డబ్బు కష్టాల గురించి, డబ్బు నిజాల గురించి చెప్తూ మీకు మోటివేషన్ ఇవ్వడానికి, మీ ఆలోచనలు మార్చడానికి, జీరో నుండి మొదలుపెట్టి డబ్బు సంపాదనలో మిమ్మల్ని హీరోగా మార్చడానికి అవసరమయ్యే వీడియోలు లేవు, ఛానల్స్ లేవు. మన ఛానల్లో అప్పుడప్పుడు వచ్చే వీడియోలు మా కడుపు పూర్తిగా నింపడం లేదు అని ఎన్నో కామెంట్స్, ఆ లోటు తీర్చడానికే డబ్బు చేదు నిజాలు సిరీస్ మొదలుపెట్టి ఫస్ట్ పార్ట్ వీడియో చేసాం. దాన్ని 3,000 మంది లైక్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో పార్ట్ 2, దీనికి కనీసం 4,000 లైక్స్ ఇవ్వండి. ఈ సిరీస్ ఇలాగే అద్భుతంగా కంటిన్యూ అవుతుంది. 100 పార్ట్స్ ఖచ్చితంగా చేద్దాం. ఇక వీడియోలోకి వెళ్దాం. నెంబర్ 1, మీ సంపద 6 అంగుళాల మధ్య ఉంది. పాతకాలంలో ధనం లేదా సంపద అంటే భూమి, బంగారం లేదా చేతిలో డబ్బు. కానీ ఈ రోజుల్లో మన అసలైన ఆస్తి మన మెదడు, అంటే మన ఆలోచనలు, ఐడియాలు, కొత్తగా నేర్చుకునే శక్తి, సమస్యల్ని పరిష్కరించే సామర్థ్యం. మీ దగ్గర డబ్బు లేకపోయినా, ఎవరి సహాయం లేకపోయినా మీకు నేర్చుకోవాలనే విల్లుంది. మీరు డిఫరెంట్గా ఆలోచించగలిగితే విజయం వైపు మీరు మొదటి అడుగు వేసినట్టే. రామేశ్వరం అనే ఒక చిన్న ఊర్లో పేద కుటుంబంలో జన్మించి ఇండియాకు మిస్సైల్ మ్యాన్గా మారారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఆ తర్వాత ఆయన మన దేశానికి రాష్ట్రపతి అయ్యారు. ఇది డబ్బుతో కాదు, ఆయన పవర్ఫుల్ మైండ్ తో సాధ్యమైంది. మీ స్మార్ట్ ఫోన్ లో అప్డేట్ రిక్వైర్డ్ అని వచ్చిన వెంటనే మీరు అప్డేట్ చేస్తారు. కానీ మీ మెదడును ఎప్పుడు అప్డేట్ చేసుకున్నారు? ప్రతిరోజు ఒక కొత్త విషయం వినండి, చదవండి, మంచి యూట్యూబ్ వీడియోలు చూడండి, ఫ్రీ కోర్సులు చేయండి, మంచి పుస్తకాలు చదవండి. కొద్ది కొద్దిగా మీ ఆలోచనలు మారుతాయి. మీకు తెలుసో లేదో, ఓయో ఫౌండర్ అయిన రితేష్ అగర్వాల్ ఒక స్కూల్ డ్రాప్ అవుట్. ఆయన ప్రతిదీ ఆన్లైన్లోనే నేర్చుకొని ఈ రోజు 9,000 కోట్ల విలువైన కంపెనీని స్థాపించాడు. అంటే ఈ రోజుల్లో మీరు నిజంగా అనుకుంటే ఏదైనా నేర్చుకోవచ్చు, ఏదైనా సాధించవచ్చు. చాలా మంది మాట్లాడే మాటలు ఇలా ఉంటాయి: నా దగ్గర డబ్బు లేదు, నేను ఇంగ్లీష్ మీడియంలో చదవలేదు, నేను ఒక చిన్న పల్లెటూరు నుండి వచ్చాను అని. కానీ ఈ మాటలన్నీ భయంతో వస్తాయి, బ్రెయిన్తో కాదు. కల్పన సరోజ్ పేరు మీరు వినే ఉంటారు. ఒక దళిత యువతి ఒకప్పుడు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆ యువతి తన మైండ్ పవర్ ఉపయోగించి ఈ రోజు దేశంలోనే ఒక టాప్ బిజినెస్ ఉమెన్గా ఎదిగింది. మీ బ్రెయిన్ కొన్ని వేల ఐడియాలు ఇస్తుంది, కానీ మీరు ఒక ఐడియాపై యాక్షన్ తీసుకున్నప్పుడు మాత్రమే అది డబ్బుగా మారుతుంది. కిరణ్ మజుందార్ షా తన దగ్గరున్న చిన్న మొత్తం డబ్బుతో బయోకాన్ అనే కంపెనీ స్టార్ట్ చేసింది. ఆమె ఐడియాలు, ఆమె సైంటిఫిక్ థింకింగ్ ఈ రోజు ఆమెను దేశంలోనే రిచెస్ట్ ఉమెన్లో ఒకరిగా నిలబెట్టింది. మీ ఐడియాలు ఒక నోట్బుక్లో రాయండి, చిన్న చిన్న స్టెప్స్తో మొదలు పెట్టండి. ఈ రోజు మీరు చూస్తున్న మనీ విటమిన్ అనే పుస్తకం ఐడియా 2015లో నేను నోట్బుక్లో రాసుకున్నాను. కానీ 2020 మార్చిలో కరోనా లాక్డౌన్ టైంలో నెల రోజుల సమయం దొరకగానే యాక్షన్ తీసుకున్నాను. ఈ రోజు ఆ పుస్తకం కొన్ని వేల మంది వ్యక్తుల మైండ్ సెట్ ను మార్చేసింది. మీరు ఇప్పటికీ ఈ పుస్తకం ఇంకా చదవలేదా? అయితే వెంటనే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ వచ్చిన లింక్ ని క్లిక్ చేసి స్పెషల్ 86 అనే కూపన్ కోడ్ ఎంటర్ చేసి 263 రూపాయలకే మీ ఇంటి వద్దకే పుస్తకాన్ని తెప్పించుకోవచ్చు. మీ బ్రెయిన్ డబ్బును కంట్రోల్ చేయాలి, మీ ఎమోషన్స్ ని కాదు. పక్క వారు కొంటున్నారు కాబట్టి మీరు కూడా కొనకండి. ఎవరో ఎక్కువ రిటర్న్స్ వస్తాయని చెప్పారు కాబట్టి అందులో ఇన్వెస్ట్ చేయకండి. ఆలోచించండి,
అనలైజ్ చేయండి, ఆ తర్వాతే నిర్ణయం తీసుకోండి. మీరు ఆలోచించడానికి ఎవరి అనుమతి అవసరం లేదు, మీరు ఊహించడానికి డబ్బు అవసరం లేదు. మీ మైండ్ అనేది మీ రాజ్యం. ఇందులో నో బాస్, నో రెంట్, నో ట్యాక్స్. ఈ ఫ్రీడమ్ ను వాడుకొని మీ ఫ్యూచర్ ను ప్లాన్ చేసుకోండి. చివరిగా చెప్పేది ఏంటంటే, బంగారం దొంగిలించవచ్చు, భూమిని లాక్కోవచ్చు, డబ్బు పోవచ్చు, కానీ పాజిటివ్ మైండ్ లేదా రిచ్ మైండ్ మళ్ళీ వెల్త్ ను క్రియేట్ చేయగలదు. అందుకే ఈ రోజే ఇన్వెస్ట్ చేయండి మీ చెవుల మధ్య ఉన్న ఆ 6 అంగుళాల గొప్ప సంపదలు, అంటే మీ మెదడులో. నెంబర్ 2, డబ్బు వర్సెస్ అప్పు. మీరు ఎప్పుడైనా ఒక విషయం ఆలోచించారా? మీకు బాగా డబ్బు అవసరం, అప్పు కోసం బ్యాంక్కి వెళ్తే మీకు అప్పు ఇవ్వరు, కానీ మీ దగ్గర సరిపడినంత డబ్బు ఆల్రెడీ ఉంది. ఇప్పుడు మీరు బ్యాంక్కి వెళ్ళి అప్పు అడగండి, సంతోషంగా ఇస్తారు. సిబిల్ స్కోర్ 600 ఉన్నవాడికి డబ్బు చాలా అవసరం, 800 ఉన్నవాడికి డబ్బు అవసరం ఉండదు, కానీ 800 ఉన్నవాడికే బ్యాంకు అప్పిస్తుంది. అంటే మీకు డబ్బు అవసరం లేదు అని మీరు నిరూపించగలిగితే బ్యాంకు మీకు డబ్బు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటుంది. ఎందుకు అంటే బ్యాంకులు కోరుకునేది సెక్యూరిటీ, సింపతి కాదు. బ్యాంకులు ఎమోషన్స్ తో పనిచేయవు, అవి చేసేది బిజినెస్. మీకు డబ్బు ఎంత అత్యవసరం అనేది బ్యాంకులకు సంబంధం లేదు. వారికి ఒకటే ముఖ్యం, వారి డబ్బు సేఫ్ గా తిరిగి వస్తుందా లేదా. ఉదాహరణకు మీకు ఉద్యోగం లేదు సార్, నేను రూమ్ రెంట్ కట్టుకుంటాను, నాకు ₹1,00,000 అప్పు ఇవ్వండి అని అడిగితే బ్యాంకు మీకు అప్పు ఇవ్వదు. కానీ మీరు నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నట్లయితే మీకు ఒక ₹1,00,000 అవసరం అని అడిగితే బ్యాంకు మీరు అడగక ముందే 5 లక్షల వరకు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటుంది. అంటే లోన్స్ ఎవరికి ఇస్తారు అంటే లోన్ అవసరం లేని వాడికి. హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరికి ఇస్తారు? ఆరోగ్యంగా ఉన్నవాడికి ఇస్తారు, రోగం ఉన్నవాడికి ఇవ్వరు. టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరికి ఇస్తారు? డబ్బు సంపాదించే వాడికి, చిన్న వయసులో ఉన్నవాడికి, ఆరోగ్యంగా ఉన్నవాడికి మాత్రమే ఇస్తారు. అందుకని ఈసారి మీకు అప్పు కావాలంటే మీకు డబ్బు అవసరం లేదు అని నిరూపించుకోండి. నెంబర్ 3, డబ్బు వర్సెస్ లాయల్టీ. మన దేశంలో ఆ మాటకు వస్తే ప్రపంచం మొత్తంలో ఎక్కడైనా, అది హైదరాబాద్లో వాచ్మెన్ అయినా కావచ్చు, గల్ఫ్లో నర్స్ అయినా కావచ్చు, అమెరికాలో ఐటీ ఉద్యోగి అయినా కావచ్చు, పని చేయడానికి ప్రధాన కారణం ఒకటే, డబ్బు సంపాదించాలి. మనమంతా ప్యాషన్ కోసం, కంపెనీ పట్ల లాయల్గా ఉండడానికి, కంపెనీ పట్ల భక్తి చూపించడానికి మాత్రమే పని చేయము. మనం పని చేయడానికి అసలు కారణాలు, రెంట్ కట్టాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, పిల్లల్ని చదివించాలి, అమ్మాయి పెళ్లి చేయాలి. అందుకే ఎవరైనా నేను డబ్బు కోసమే పని చేస్తున్నాను అని మీతో అంటే మీరేమి తప్పు పట్టకండి, అది వారు నిజాయితీతో అంటున్న మాట. కానీ చాలా కంపెనీలు ఏమని అంటుంటాయి, మనమంతా ఒక కుటుంబం, కంపెనీ పట్ల నమ్మకంగా ఉండాలి, మీ వీకెండ్ త్యాగం చేయండి, లాంగ్ టర్మ్ కోసం పని చేయండి. కానీ ఏదైనా సమస్య కానీ సంక్షోభంగా వచ్చినప్పుడు ఎన్ని కంపెనీలు ఉద్యోగుల పట్ల నమ్మకంగా, విశ్వాసంగా ఉంటాయి. కోవిడ్-19 సమయంలో లక్షలాది మంది ఉద్యోగులను ఒక్క నోటీస్ కూడా ఇవ్వకుండా కంపెనీలు తీసేశాయి. అంటే విశ్వాసం, నమ్మకం అనేవి ఒక్కవైపు మాత్రమే చూడాలా, రెండు వైపులా ఉండాలా? ఎవరైనా నమ్మకాన్ని బలవంతంగా తీసుకోలేరు, సంపాదించాలి. ఒక్కసారి ఆలోచించండి, కంపెనీ సరిగా జీతం ఇవ్వదు, ఎక్కువ పని చేయించుకుంటుంది, మీ టాలెంట్ ని గుర్తించదు. అలాంటి చోట ఎవరు నమ్మకంగా ఉంటారు? మీరు జీతం కోసమే పని చేస్తున్నాను అంటే జనాలు మిమ్మల్ని తిట్టవచ్చు, నీకు జీతం తప్ప మరేం పట్టదు, కంపెనీ గురించి ఆలోచించు, అయినా నీ ప్యాషన్ కూడా ఫాలో అవ్వాలి కదా అని అంటుంటారు. కానీ నిజమేంటంటే మీరు మీ ప్యాషన్ తో ఇంటి అద్దె కట్టలేరు, కంపెనీ మీకు పంపే అప్రిషియేషన్ మెయిల్స్ తో పిల్లలకు భోజనం పెట్టలేరు. కాబట్టి డబ్బు గురించి ఆలోచించడం తప్పు కాదు, అది ప్రాక్టికల్. విమానం ఎక్కగానే మొదటగా ఎయిర్ హోస్టెస్ ఏం చెప్తారు? ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ముందుగా మీ ఆక్సిజన్ మాస్క్ వేసుకోండి, తర్వాత పక్క వారికి సాయం చేయండి అని. జీవితంలో కూడా ముందుగా మీ ఆక్సిజన్ మాస్క్ వేసుకోండి. ఈసారి మీరు లోకానికి గట్టిగా చెప్పండి, నేను డబ్బు కోసం పనిచేస్తాను, మీకు లాయల్టీ కావాలంటే కుక్కను పెట్టుకోండి అని. నెంబర్ 4, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వర్సెస్ అప్పులు. ఈ రోజులో మనం చాలా ఎక్కువ కాలం జీవిస్తున్నాము ఇంత ముంతరాలతో పోల్చితే. అలాగే మనం ఎక్కువ కాలం ఆర్థిక ఇబ్బందులతో జీవిస్తున్నాము. అయితే మీకు తెలియకుండానే మీరు ఎక్కువ కాలం జీవించడానికి ఒక కారణం ఏంటంటే మీరు 30 ఏళ్ల హోమ్ లోన్ తీర్చాల్సిన అవసరం ఉంది కాబట్టి. మీరు సిక్ లీవ్ తీసుకున్నా, ఆ నెల జీతం రాకపోయినా, ఉద్యోగం మారినా, ఉద్యోగం పోయినా మీ ఈఎంఐ మాత్రం ఆగదు, అది మీరు కట్టి తీరాల్సిందే. అందుకోసం మీరు ఒక అప్పులు చెల్లించే మిషన్ లాగా మారిపోతారు. లేవడం, పనికి వెళ్ళడం, రావడం, పడుకోవడం, మళ్ళీ లేవడం, పనికి వెళ్ళడం, ఇవే జరుగుతూ ఉంటాయి మీ జీవితంలో. అలాంటప్పుడు మీరు ఆ ప్రెషర్ ఉపయోగించుకొని కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, మీ కెరీర్ లో గ్రో అవడం, ఇంకా సైడ్ బిజినెస్ చేయడం లాంటివి చేయొచ్చు. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే మీరు అఫోర్డ్ చేయలేనప్పుడు ఇల్లు, కారు,
ఐఫోన్లు ఎందుకు కొనడం? మీ దగ్గర కనీసం 5 లక్షల నెట్వర్త్ కూడా లేకపోతే మీరు ఐఫోన్ కొనకూడదు. మీ దగ్గర కనీసం 50 లక్షల నెట్వర్త్ కూడా లేకపోతే మీరు కారు కొనకూడదు. అలాగే మీ దగ్గర కనీసం 2 కోట్ల నెట్వర్త్ కూడా లేకపోతే మీరు ఇల్లు కొనకూడదు. తెలుగులో మొట్టమొదటిసారిగా అఫోర్డబిలిటీ అనాలిసిస్ పై మన ఛానల్లోనే ఒక వీడియో చేశాము. అది చూస్తే మీకు ఈ విషయం ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. నెంబర్ 5, డబ్బు వర్సెస్ అడ్వర్టైజింగ్. ప్రతిరోజు మనం రకరకాల యాడ్స్ చూస్తుంటాము. టీవీల్లో, ఓటీటీలో, ఇంటర్నెట్ లో చాలా మంది వాటిని ఫాలో అవుతుంటారు. అందులో వచ్చేవి చాలా జెన్యూన్ ప్రొడక్ట్స్ అని నమ్ముతారు. మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను వినండి. నేను ఫాలో అయింది, సక్సెస్ అయింది. మీరు మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలనుకోండి. యాడ్స్ చూసి మీరు స్కూల్ను డిసైడ్ చేసినట్లయితే మీరు తర్వాత బాధపడాల్సి వస్తుంది. మీ చుట్టుపక్కల ఉన్న వారిని, మీ ఇన్కమ్ స్లాబ్ బ్రాకెట్ లో ఉన్నవారిని అడగండి. వారు మంచి స్కూల్ ఏంటో చెప్తారు. ఎందుకంటే మంచి స్కూల్స్, కాలేజీలు, బిజినెస్ స్కూల్స్ అడ్మిషన్స్ అన్ని మౌత్ పబ్లిసిటీ ద్వారానే జరుగుతాయి. వారు యాడ్స్ ఇస్తున్నారు అంటేనే డబ్బు ఇస్తే ఎవరికైనా సీటు ఖచ్చితంగా దొరుకుతుంది అని అర్థం. 35 మార్కులు వచ్చినవాడు, 90 మార్కులు వచ్చినవాడు ఒకే స్కూల్లో ఒకే చోట చేరితే చదివిక సంకనాకి పోయినట్టే. ఇదే లాజిక్ అన్ని ప్రొడక్ట్స్ వర్తిస్తుంది. అందుకే మీరు ఈ యాడ్స్ ఎలా పనిచేస్తాయో, మీ మనసుపై ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవడం ముఖ్యం. యాడ్స్ కేవలం ప్రొడక్ట్స్ అమ్మవు, అవి ఎమోషన్స్ అమ్ముతాయి, కళలను అమ్ముతాయి, స్టేటస్ అమ్ముతాయి. పెర్ఫ్యూమ్ యాడ్లో పెర్ఫ్యూమ్ అమ్మరు, అట్రాక్షన్ అమ్ముతారు. కార్ యాడ్లో కారు అమ్మరు, రెస్పెక్ట్ అమ్ముతారు. బ్యూటీ క్రీమ్ యాడ్లో అమ్మేది క్రీమ్ కాదు, కాన్ఫిడెన్స్. ఇక ఈ యాడ్స్ ప్రభావం ఎక్కువగా పడేది మిడిల్ క్లాస్ పైనే. వారు చాలా కష్టపడి సంపాదిస్తారు, కానీ సేవ్ చేసేది చాలా తక్కువ. నేను ఈ వస్తువు కొనకపోతే అవుట్డేటెడ్ అయిపోతానేమో, నేను ఈ బ్రాండ్ బట్టలు వేసుకోకపోతే పేదవాడిలాగా కనిపిస్తానేమో అని వీరు అనుకుంటూ ఉంటారు. కొనడానికి డబ్బులు లేకపోయినా క్రెడిట్ కార్డులు, ఈఎంఐలు, బై నౌ పే లేటర్ స్కీమ్లు, ఇంకా పర్సనల్ లోన్ తీసుకొని మరీ ఇలాంటి వస్తువులను కొంటుంటారు. దీన్ని బట్టి మీకేం అర్థం అవుతుందంటే అడ్వర్టైజింగ్ అనేది మనకు అవసరం లేని వస్తువుల కోసం మన వద్ద లేని డబ్బును ఖర్చు చేయించే కళ. ఆ కళకు మీరు బలి కావద్దు. ధనవంతులు షో ఆఫ్ చేయరు, వారు సైలెంట్ గా గ్రో అవుతారు. నెంబర్ 6, డబ్బు వర్సెస్ డిలే. మనలో చాలా మంది ఏమనుకుంటారంటే మనం ఏదైనా ఒక పనిని చేయకుండా ఆలస్యం చేస్తే దానివల్ల లాభము ఉండదు, నష్టము ఉండదు కదా అని అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే మీరు సేవింగ్స్ చేయడం, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం, కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, లేదా ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం లాంటి ముఖ్యమైన పనుల్ని డిలే చేస్తే మీరు ఉన్న చోటే ఉండడం కాదు, నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోతున్నారు అని అర్థం. మీరు ఎంత ఎక్కువసేపు పని చేయకుండా ఆలస్యం చేస్తే అంత ఎక్కువ డబ్బును మీరు కోల్పోతారు. టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ. ఒక ఉదాహరణ తీసుకుంటే రవి, సురేష్ ఇద్దరు ఒకే ఆఫీసులో జాబ్ చేస్తారు, మంచి ఫ్రెండ్స్. రవి 20 సంవత్సరాల వయసులో నెలకు 2000 రూపాయల ఎస్ఐపి స్టార్ట్ చేశాడు. సురేష్ మాత్రం తన 30 సంవత్సరాల వయసులో సేమ్ నెలకు 2000 రూపాయల ఎస్ఐపి స్టార్ట్ చేశాడు. 50 సంవత్సరాల వయసు వచ్చేసరికి రవి దగ్గర 60 లక్షల పైన కార్పస్ ఉంది, సురేష్ దగ్గర మాత్రం 18 లక్షలు మాత్రమే కార్పస్ ఉంది. ఇద్దరికి సంవత్సరానికి 12% రిటర్న్స్ వచ్చాయని అనుకున్నప్పుడు, అంటే మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు దాని విలువ పెరుగుతుంది. చాలా మంది హెల్త్ చెకప్ డిలే చేస్తుంటారు, వర్కౌట్స్ డిలే చేస్తుంటారు. అందులో కొంతమంది హాస్పిటల్ పాలై తమ డబ్బును కోల్పోతారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా తమ విలువైన టైం కోల్పోతారు కదా. చాలా మందికి ఇంకొక లాజిక్ కూడా తెలియదు. ఒక పుస్తకం ఉంది, దాన్ని చదవాలంటే ఒక రోజు పడుతుంది. దాంట్లో ఉండే ఒక టాపిక్ కానీ లేదా ఒక ఐడియా కానీ మీకు కొన్ని లక్షల రూపాయలు సంపాదించి పెట్టవచ్చు. ఎన్నో రోజుల సమయాన్ని అది ఆదా చేయవచ్చు. అందుకే మంచి పుస్తకాలు కొనడానికి డిలే చేయకండి, కొన్న తర్వాత చదవడానికి కూడా అస్సలు డిలే చేయకండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇంకా పిన్నుడు కామెంట్స్లో ఉన్న లింకును క్లిక్ చేసి అటువంటి మంచి పుస్తకాన్ని కొనుక్కోండి. ఇక ఎక్కువ మంది ముఖ్యంగా యూత్ చేస్తున్న ఒక మిస్టేక్ ఏంటంటే కొన్ని సంవత్సరాల పాటు గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం ట్రై చేయడం, ఆ తర్వాత ఏదో ఒక చిన్న ఉద్యోగంలో జాయిన్ అవ్వడం. 4-5 సంవత్సరాలు స్కిల్స్ మీదనో బిజినెస్ మీదనో దృష్టి పెడితే భవిష్యత్తు ఇంకా బాగుంటుంది కదా అని ఆలోచించారు. సక్సెస్ అనేది స్పీడ్ పై కాదు, త్వరగా ప్రారంభించడంపై ఆధారపడి ఉంటుంది. ఒక్కరోజు మీరు ఆలస్యం చేస్తే ఆ రోజు మీ ఆదాయం, మీ గ్రోత్, మీ ప్రోగ్రెస్ కోల్పోతారు. పనిని ఎంత ఆలస్యం చేస్తే అంత ఎక్కువ డబ్బు నష్టం జరుగుతుంది. అందుకే ఈ రోజు మొదలు పెట్టండి. అది చిన్న స్టెప్ అయినా సరే తీసుకోండి. ఎందుకంటే స్టార్ట్ చేయడానికి అయ్యే ఖర్చు కంటే ఆలస్యం వల్ల చేసే ఖర్చు ఎప్పుడు ఎక్కువే. పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేయవద్దు. మీ దగ్గర ఉన్న దాంతోనే మీరున్న స్థానంలోనే మొదలు పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ కిల్లర్ కంటెంట్ని షేర్ చేయండి.
మనీ విటమిన్ పుస్తకం అతి తక్కువ ధరలో పొందడం కోసం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ వచ్చిన లింక్ క్లిక్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్.